నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. బులెటిన్. రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా పోరుబాటు పట్టారు. ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు చర్లపల్లి నుంచి ప్రత్యేక రైల్లో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం మోకాలడ్డుతోందని విమర్శించారు. 7న కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందించనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కోరనున్నారు. మేడ్చల్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. ఇప్పటి వరకు 40,000 రేషన్ కార్డులు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. మరో 3 వారాల్లో 60,000 మందికి కూడా రేషన్ కార్డులు అందజేస్తామని అన్నారు. పంపిణీ కార్యక్రమం భాగంలో ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా రావడం జరిగింది. మరి మా సహచరులు గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారితో పాటు సోదరులు వజేష్ యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మరొక హామీ, అర్హులైన నిరుపేదలకి రేషన్ కార్డు తప్పకుండా ఇస్తామని చెప్పాం. ఆ ప్రక్రియను మొదలుపెట్టుకొని అర్హత గల నిరుపేదలందరికీ సంబంధించిన దరఖాస్తులు తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్పై చర్చ పెడితే చీల్చి చెండాడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శాసనసభ వేదికగా వాస్తవాలు ప్రజలకు తెలిసేలా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ నిజమైతే ఆ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్లని తెలిపారు. ఎందుకంటే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం అంటూ తెలిపారు. కాళేశ్వరం కూలిందని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారని, మరి యాదాద్రి జిల్లాకు పోయి గంధమల ప్రాజెక్టుకు ఎందుకు కొబ్బరికాయ కట్టాడని ప్రశ్నించారు. మహారాష్ట్రతో కేసీఆర్ నీళ్లిచ్చి పుచ్చుకునే ఒక చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అటు కేంద్రం, ఇటు మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని, నాడు క్యాబినెట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా పనిచేసినా తుమ్మిడిహట్టికి అనుమతులు తీసుకురాలేదని ఆక్షేపించారు. ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ ను బయట పెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్ లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్ట్ పెట్టండి, చీల్చి చెండాడతాం. నిజాలు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుంది. కాళేశ్వరంకి అనుమతులు ఎవరిచ్చిండ్రు? టీఏసీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు, అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ ను తప్పుపట్టినట్టు, ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు. అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు. ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది. సో ఈరోజు విషయం చూస్తూ ఉంటే, ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది, బేస్లెస్ లాగా ఉంది. చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు, రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి. అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు. ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు. అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి. ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు. ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూరితంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు, ప్రజాక్షేత్రంలో నిలబడవు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు. అఫ్ కోర్స్ ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు. నేను జోక్ చేస్తలేను, సీరియస్గా అంటున్నా.
ఎందుకు ఈ మాట అంటున్నా చెప్పాలనా? కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే. మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా? గంధమల్ల ఏంటిది? కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి కూలిందనేది నువ్వే, గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టేది నువ్వు. కూలిందనేది నువ్వే, మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని 6,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా? మరి కాళేశ్వరం కూలిందంటావు, కాళేశ్వరం నీళ్లు 6,000 కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ? అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, గోబలు చెప్తావు. సో ఎప్పటికైనా కేసీఆర్ చేసిన నిర్ణయం తన కోసం కాదు, 100 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులను, కాళేశ్వరం ప్రాజెక్టును వారు నిర్మించడం జరిగింది. ఆనాడు మేము మహారాష్ట్రతో కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మక ఒప్పందం చేశారు. అటు మేడిగడ్డకు, ఇటు వార్ధా మీద, అటు చెనాకా కొరాటాకు ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేసినారు. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి 3 అగ్రిమెంట్లు చేశారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, ఏమని మాట్లాడిందంటే, లేలే మేము ఆల్రెడీ 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం, నువ్వు ఎట్ట తగ్గించినవు అన్నాడు. ఆనాడు ఎయిర్పోర్ట్ లో కేసీఆర్ గారు మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసుంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటా, నువ్వు రా, ఆ అగ్రిమెంట్ నాకు చూపి, నేను ఇక్కడ నుంచి రాజ్ భవన్ కు పోయి రాజీనామా చేస్తాను. ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ చేశారు. ఇది నేను నోటి మాట చెప్తలే, నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇంకో మాట మాట్లాడి ఆయన మాట్లాడుకుంటూ, లేదు మేము ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు 32% ఖర్చు పెట్టినాం అన్నాడు. ఆయన బిల్డప్ ఎట్లుంటుందంటే ఇక సత్యహరిశ్చంద్రునికి తమ్ముని లెక్క బిల్డప్ ఇస్తాడు. సత్యహరిశ్చంద్రుడే దిగచ్చిండా, అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా అని మాట్లాడతాడు. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆయనకు. వాస్తవానికి చెప్పాలంటే 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్లలో పెట్టిన ఖర్చు కేవలం 3,700 కోట్లు మాత్రమే. మీరు చేసిన పనులు కేవలం 3,700 కోట్లు మాత్రమే, నాట్ ఈవెన్ 10%. కానీ ఆయన ఏం చెప్పిండి నిన్న, 11,000 కోట్ల రూపాయల పనులు చేసినాం, 32% పని చేసినాం. అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేశారు. మంత్రి పదవి దక్కకపోవడంపై రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం ఇక్కడి నుంచే పోటీ చేశానన్నారు. నాది పదవుల కోసం ప్రాకులాడే వ్యక్తిత్వం కాదన్నారు. నాలాంటి వాటికి మంత్రి పదవి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పదవులను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించే వాడికి పదవి కావాలి, కానీ నాలాంటి వారికి ప్రజలే ముఖ్యమన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంలోనే మంత్రి పదవి హామీ ఇచ్చారని, ఎంపీ ఎన్నికలప్పుడు మళ్లీ హామీ ఇచ్చారన్నారు. పదవి ఇస్తారా ఇవ్వరా అన్నది అధిష్టానం ఇష్టమన్నారు. పార్టీలో తాను సీనియర్నని మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదన్నారు. ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికి నాకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారని, నేను మంత్రి పదవి అడగడంలో తప్పు లేదని ప్రశ్నించారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నావు. అరే మంత్రి కావాలంటే ఎల్బీనగర్ పోటీ చేస్తే మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరైనా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవులు ఏం కాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోసుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1,000 కోట్లు దోసుకునేటోనికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈ రోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాను. ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకు ఏదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా.
వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం అని చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా, మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా ఈ రోజు లచ్చమ్మగూడెం సబ్ స్టేషన్ లో ఇక్కడికి వచ్చి నిరాకరించకుండా నేను ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య. మీరు తలదించుకుని మీరు నన్ను ఓటేసి గెలిపించారు. మా ఎమ్మెల్యే అంటే రాజగోపాల్ రెడ్డి అని గర్వంగా తలెత్తుకుని చెప్పేటోళ్ళలాగా ఉంటుంది తప్పితే మీరు తలదించుకునే పని చేయను. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. మంత్రి పదవుల విషయంలో హైకమాండ్ సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో తాను లేనన్నారు. అధిష్టానం మాట ఇచ్చిన విషయం తనకు తెలియదన్నారు. మంత్రివర్గంలో నేను ఒక సీనియర్ మంత్రినని, నేనెప్పుడూ తన మంత్రి పదవి కోసం ఢిల్లీ రాలేదంటూ చెప్పుకొచ్చారు. నాకు తెలియదు అప్పుడు మాట ఇచ్చిన సంగతి, మామూలుగా మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. నాకు సంబంధం లేని విషయాల నుంచి ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలన్నీ నాదేందని అఫీషియల్ డ్యూటీ. ఈరోజు గడ్కరీ గారు నేను అడిగిన అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఇక పింక్ షర్ట్ వేసుకున్న వారిలో అర్హులున్న ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలా దోచుకుందో ఇక పీసీ గోస్ట్ రిపోర్ట్లో వెల్లడైందన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలపాలెంలో మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆ పేదవాళ్ళందరికీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే 3 విడతల్లో అర్హులైన ప్రతి పేదవాడికి చివరికి పింక్ కలర్ షర్ట్ తొడుగుకున్న వాళ్ళకి వాళ్ళు అర్హులై ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వంలో ఇచ్చుకుంటాం. అక్రమంగా పేదోడు సొమ్ము దోచుకున్న ఆనాటి పెద్దలు మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా ఆ డబ్బును ఖర్చు పెట్టడానికి మీ దగ్గరకు వస్తారు. అది వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు, అది పేదోళ్ళ డబ్బు. పేదోళ్ళకి చెందాల్సిన డబ్బు ఎంత వచ్చినా అది మీదే. ఆ డబ్బు తీసుకోండి. మొన్న అసెంబ్లీలో ఏ రకంగా చెంప చెల్లు మనిపించారు, ఈసారి 2 చెంపలు వాసిందాకా ఈ చెంప ఆ చెంప కొట్టాలని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా నిరుపేద కుటుంబ సభ్యులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. భారత రాష్ట్ర సమితి పార్టీ గుర్తు కారును పోలిన 8 గుర్తులను రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి ఆ పార్టీ ప్రతినిధులు విన్నవించారు. ఢిల్లీలో ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ రాతపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. ఓటర్ జాబితా సవరణలో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించకుండా పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కేటీఆర్ కోరారు. ఇవాళ బీహార్ లో జరిగిన దానిలో ఉన్న లోపాలు కనుక మనం అరికట్టకపోతే రేపు తెలంగాణలో కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఒక బీహార్ లో ఉన్న రాజకీయ పార్టీల సమస్య కాదు, ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజల సమస్య. మా వినోద్ కుమార్ గారు మా పార్టీ దాదాపు 20 ఏళ్లుగా ఒక అంశంలో పోరాటం చేస్తా ఉంది. ఎన్నికల కమిషన్ కారు గుర్తును పోలిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 8-9 సింబల్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 2019లో పార్లమెంట్ ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ 5,000 ఓట్లతో ఓడిపోయింది. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. బూర నరసయ్య గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి 5,000 ఓట్లతో ఓడిపోయారు. కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకి 27,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ప్రచారం కూడా చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము 14 సీట్లు 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు, రోడ్ రోలరు, షిప్పు ఇట్లా 8 గుర్తులు ఏవైతే మా కారు గుర్తును పోలిన గుర్తులున్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది. వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ను మేము కోరినాము.
కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతగా కట్టలేదని దానిపై దర్యాప్తు చేయాలని సిబిఐని బీజేపీ కోరినట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికారులను మాత్రమే అరెస్ట్ చేశారని, నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న ధర్నా అంతా బూటకమన్నారు. ఓబీసీలను తప్పుదారి పట్టించడానికే ఇదంతా చేస్తున్నారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ అందులో 10% ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారన్నారు ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఎక్కడైనా బీసీలను సీఎం చేశారా? అదే ప్రధాని మోడీ కేబినెట్లో 27 మందిని బీసీ మంత్రులను చేసింది బీజేపీ ప్రభుత్వం మాత్రమే అన్నారు రామచంద్రరావు. మాత్రం అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే అధికారులను అరెస్ట్ చేసినప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు చేయలేదు? ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నటువంటి అక్రమ సంబంధం. ఏ సంబంధం మీరు తెలుసుకోవాలి. దారుణ అంతా కూడా బూటకము. ఇది కేవలము ఓబీసీ సంబంధించినటువంటి సినిమా పరిశ్రమలో తలెత్తిన కార్మికుల కూలీ పెంపుదల సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని సినీ నిర్మాతల మండలి ప్రతినిధి సి కళ్యాణ్ తెలిపారు. కార్మికులు కోరిన విధంగా కూలీ రేట్లు పెంచే పరిస్థితిలో లేమంటూ నిర్మాతల మండలి సభ్యులు మెగాస్టార్ చిరంజీవితో చర్చించేందుకు వెళ్లిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందుల దృష్ట్యా నిర్మాతలు కార్మికుల కూలీ పెంచే ప్రసక్తి లేదని విన్నవించారు. అయితే నిర్మాతల వెర్షన్ విన్న చిరంజీవి కార్మిక సంఘ అభిప్రాయం తెలుసుకున్నాక ఆ తర్వాత మాట్లాడతామని సూచించడంతో వీలైనంత త్వరలోనే చిన్న నిర్మాతలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తామని సి కళ్యాణ్ తెలిపారు. 3 రోజుల్లో సమస్య సామరస్యంగా పరిష్కరించకపోతే సీన్లోకి మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అవుతారని నిర్మాత కళ్యాణ్ తెలిపారు. ఒకటే మాట చెప్పారు, ఇలా సడన్గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. లిక్కర్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా కేసులు ఎదుర్కొంటున్న పార్టీ నేతలకు వైసీపీ లీగల్ సెల్ న్యాయం సహాయం చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలనా కూడా న్యాయం అనేది కనిపించడం లేదని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కక్ష సాధింపులతో అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను బెదిరించి మరీ వాంగ్మూలం తీసుకుంటున్నారని ఆరోపించారు. చూస్తూ 1.5 సంవత్సరం అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఆ మిగతా 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. ఎందుకనంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి, ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసి ఉంటాం. చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సూపర్ 6లు, సూపర్ 7లు అనేటి గాలికి ఎగిరిపోయినాయి. ఇంతకుముందు మన ప్రభుత్వ హయాంలో ఏపీ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖను జగన్ విధ్వంసం చేస్తే చంద్రబాబు నాయుడు ఐటీ హబ్గా తయారు చేస్తున్నారని, కూటమి 14 నెలల పాలనలోనే 24,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిందన్నారు. వీటి ద్వారా 74,000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కంపెనీలకు భూములు కేటాయిస్తే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, భూములు కేటాయించకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్ర యువతి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నారని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు బాలవీరాంజనేయ స్వామి. రాజ్యసభలో సిఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష స్థానాల్లో ఉన్న నేతలు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలంటూ తన దగ్గర ట్యూషన్ చెప్పించుకోవాలని విపక్ష నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎందుకంటే వారు ఆ స్థానంలో కేవలం 5 ఏళ్లు మాత్రమే ఉన్నారని, మరో 40 ఏళ్లు అక్కడే ఉండాలి కాబట్టి ఇటువంటి విషయాలు నేర్చుకోవాలని నడ్డా చురకలంటించారు. 40 साल से ज्यादा ऑपोजिशन में रहा हूं, कुछ मेरे से ट्यूशन ले लो, मैं बता दूंगा ऑपोजिशन कैसे करना आता है. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తుండడం ప్రతిపక్షాల గొంతులను అణచివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు ముందు చైర్మన్ స్థానంలో ఉన్నవారు ప్రతిపక్షాల ప్రశ్నలు అడగడం కూడా సమావేశంలో భాగమే అని భావించేవారన్నారు. ये भी एक डेमोक्रेटिक प्रोसेस को स्ट्रेंथन करने के लिए और ये कोई प्लीज बोले ना, एलओपी जी को बोले प्लीज. वो ये कोई बड़ी बात नहीं. एक डेमोक्रेटिक
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నాయకుడు సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఆయన పనిచేశారు. సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలోనే ఆర్టికల్ 370 రద్దు జరిగింది. ఆ తర్వాత ఆయన గోవా గవర్నర్గా నియమితులయ్యారు. తర్వాత అక్టోబర్ 2022 వరకు మేఘాలయ గవర్నర్గా పనిచేశారు. సత్యపాల్ మాలిక్పై అనేక అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కాన్వేపై కొందరు దుండగులు దాడి చేశారు. రాష్ట్రంలోని కూచ్ బిహార్లో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో కొందరు దుండగులు ఆయన కాన్వేపై రాళ్లు విసిరారు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్కు చెందిన అద్దాలను ఆగంతుకులు ధ్వంసం చేశారు. అయితే బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉండడంతో ప్రాణాలతో బయటపడినట్లు ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు ఎంతగానో బాధించిందని ప్రధాని మోడీ అన్నారు. ఈరోజు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ప్రధాని మోడీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాల వైఖరి ఏమాత్రం బాగోలేదన్నారు. తమకు తాము గాయం చేసుకునే విధంగా విపక్ష తీరు ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎన్ని కీలక విజయాలు సాధించిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. We bulletin updates, keep watching HM TV.